సత్య ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? Yes, we need to break up. వాట్ ఆర్ యు క్రేజీ? Yes, I'm crazy about you. But you didn't care my words. నేను నిన్ను కేర్ చేయట్లేదా? ఏం మాట్లాడుతున్నావు సత్య? నిజం మాట్లాడుతున్నా. 2 years నుంచి చెప్తున్నా నీకు. మా నాన్నతో మాట్లాడాలంటే అట్లీస్ట్ నీకు చిన్న జాబ్ అయినా ఉండాలి. But you didn't care my words. సత్య నేను ట్రై చేస్తూనే ఉన్నా కదా. ఈసారి పక్కా కాల్ లెటర్ వస్తుంది. ఐ స్వేర్ సీరియస్లీ. నాకైతే నమ్మకం లేదు శ్రీ. 2 years నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఒక అటెంప్ట్ చేస్తావు, ఖాళీగా తిరుగుతావు. అసలు లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు నీకు. వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఖాళీగా ఉంటా. అది రాదు సత్య, నేనేం చేయను. అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. నీకు అలా అర్థమైతే నేనేం చేయలేను సత్య. జీవితం అంటే రెస్పెక్ట్ లేని వారి దగ్గర రెస్పాన్సిబిలిటీ వెతుక్కోవడం నా తప్పు. అయినా నీకు అసలు బాధ్యతే లేదు. నువ్వు మాత్రమే నాకు బాధ్యత తెలియదంటున్నావు సత్య. ఇప్పటి వరకు ఎవరూ నాతో ఈ మాట అనలేదు. అనరు, ఎందుకంటే నువ్వు పడవు. మంచోల్ని కొడితే అమ్మ అని అంటారు, అదే మూర్ఖుల్ని కొడితే నీ అమ్మ అంటారు. అందుకే వాడి జోలికి ఎవరెళ్లరు. అంటే నేను మూర్ఖున్నా? అలా అని నేనంటే నువ్వు ఒప్పుకుంటావా? లైఫ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు శ్రీ. వి షుడ్ ఫైట్ ఎవ్రీ మూమెంట్. వస్తుందిలే అని ఎదురు చూడకూడదు, వచ్చింది కదా అని కూర్చోకూడదు. రేపు నిన్ను తీసుకెళ్లి మా నాన్నగారికి పరిచయం చేస్తే ఏం చేస్తాడు అంటే నేనేం చెప్పాలి? ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాడు, వస్తుందని చెప్పనా? 4-5 ఏళ్ల తర్వాత వస్తుందని చెప్పనా? ఏం చెప్తా ఆయన ఒప్పుకుంటారు చెప్పు శ్రీ. నా దగ్గర సమాధానం ఉంటే మీ నాన్నతోనే మాట్లాడేవాడిని. నీ దగ్గర నమ్మకం ఉంటే వెళ్ళి చెప్పు. వాడికి ఉద్యోగం లేదు, వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పు. ఆ మాత్రం ఆగలేడా మీ బాబు? నీకు ఉద్యోగం రావడం, తాళమేసి ఉన్న ఇంటి ముందు భిక్షం ఎత్తుకోవడం రెండూ ఒకటే. అయినా నీకోసం వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. తప్పు నాది, ఎందుకంటే నాకంటే ఎక్కువ నిన్ను నమ్మాను. అదే నమ్మకంతో ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి సత్య. నేనేం ఓడిపోలేదు సత్య, ఇంకా గెలవలేదంతే. ప్లీజ్ సత్య. నువ్వు ఇలానే ఉంటే ఎప్పటికీ గెలవలేవు శ్రీ. గెలవాలంటే నీలా అరవడం కాదు. నీ దృష్టిలో జీవితం ఒక ఆట. నీకు తోచినట్టు ఆడుకోవచ్చు అనుకుంటున్నావు, కానీ అదొక యుద్ధం. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు శ్రీ, తెలుసుకోలేవు కూడా. అయితే ఇప్పుడు ఏమంటావు సత్య? నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అవును, పోతాను. గుడ్ బై. సత్య ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? Yes, we need to break up. వాట్ ఆర్ యు క్రేజీ? Yes, I'm crazy about you. But you didn't care my words. నేను నిన్ను కేర్ చేయట్లేదా? ఏం మాట్లాడుతున్నావు సత్య? నిజం మాట్లాడుతున్నా. 2 years నుంచి చెప్తున్నా నీకు. మా నాన్నతో మాట్లాడాలంటే అట్లీస్ట్ నీకు చిన్న జాబ్ అయినా ఉండాలి. But you didn't care my words. సత్య నేను ట్రై చేస్తూనే ఉన్నా కదా. ఈసారి పక్కా కాల్ లెటర్ వస్తుంది. ఐ స్వేర్ సీరియస్లీ. నాకైతే నమ్మకం లేదు శ్రీ. 2 years నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఒక అటెంప్ట్ చేస్తావు, ఖాళీగా తిరుగుతావు. అసలు లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు నీకు. వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఖాళీగా ఉంటా. అది రాదు సత్య, నేనేం చేయను. అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్